ఈ హనీని స్పెషల్గా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? మీ మీ పేరు అంటేనే హనీ మ్యాన్ అంటారంట అందరూ. సో హనీ మీద మీ ఫోకస్ రావడానికి కారణం ఏంటి అసలు? 2008లో నేను ఆ యూనివర్సిటీ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళానండి. కివీ ఫ్రూట్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను ఒక 1 year. ఓకే. అక్కడే పోస్ట్ హార్వెస్ట్ మేనేజర్ కింద నేను చేశాను. సో ఆర్చర్డ్స్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం అనమాట. త్రూ అవుట్ ఆ రీజన్లో ఆర్చర్డ్స్ ఉంటాయి, కివీ ఫ్రూట్ ఆర్చర్డ్స్. ఓకే. సో ఆర్చర్డ్స్కి వెళ్ళి మొత్తం క్వాలిటీ చెక్ చేయాలన్నమాట, ఫ్రూట్స్ చెక్స్ అయ్యింది మొత్తం. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే మేము ఉండే ప్లేస్ వచ్చేసి కాంవిటా అని, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మనుకా హనీ కంపెనీస్ ఇన్ న్యూజిలాండ్. ఆ కంపెనీ ఆపోజిట్లోనే నేను ఉండేవాళ్ళం అప్పట్లో. ఓకే. సో ఎవ్రీడే నేను ఏంటంటే వర్క్ వెళ్ళేటప్పుడు ఆ హనీ కంపెనీ చూసేవాడిని. సో అప్పటి నుంచి ఏంటంటే నాకు ఓకే ఇదేదో న్యూజిలాండ్ ఆల్సో మనుకా హనీ అప్పట్లోనే బాగా ఫేమస్ అవుతుందండి. 2008-2009లోనే ఇట్స్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద బూమ్, మనుకా హనీ బూమ్ అది. సో అట్లా నాకు అదొక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఓకే, వర్క్ చేస్తే హనీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే బాగుంటుంది అని అప్పుడు ట్రై చేశానంటే, అప్పుడు జాబ్ సైట్ ట్రై చేయడం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. 2010లో నాకు వేరే కంపెనీలో ఆపర్చునిటీ వచ్చిందండి, మనుకా హెల్త్ అని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హనీ కంపెనీస్. సో 2010లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళ ల్యాబొరేటరీలో ఒక టెక్నాలజిస్ట్ కింద ఆఫర్ అది ఇచ్చారు. సో అట్లా నేను స్టార్ట్ చేశానండి. హనీ ఇండస్ట్రీలోకి అలా వచ్చారు సార్. ఇప్పుడు అలాగే హనీ మీద చాలా రకరకాల ఇవి ఉన్నాయి మార్కెట్లో. అంటే రకరకాల అపోహలు కావచ్చు. ఏ హనీ కూడా అడల్టరేట్ అవ్వకుండా ఏ హనీ అనేది మార్కెట్లోకి రాదనేది ఒకటి ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు మనుకా హనీ అనేది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ నడుస్తుంది వరల్డ్ వైడ్. దాని ప్యూరిటీ గురించి, దాని వాల్యూ గురించి కూడా. అసలు ఏంటి మనుకా హనీ అంటే ఏంటి అసలు? మనుకా అనేది చెట్టు అండి. యాక్చువల్గా అది న్యూజిలాండ్ లోనే దొరుకుతుందా? మోస్ట్లీ న్యూజిలాండ్ అండి. ఆస్ట్రేలియా కూడా ఉంది. ఆస్ట్రేలియాలో కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి, బట్ ప్రిడామినెంట్లీ 90% న్యూజిలాండ్ అండి. ఇట్స్ క్వైట్ యూనిక్ టు న్యూజిలాండ్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇట్స్ అ బుష్ అండి యాక్చువల్గా. అది మీకు ఫారెస్ట్ లో, వ్యాలీస్ లో, మౌంటైన్స్ లో నేచురల్ గానే మీకు ఉంటది అనమాట. బుష్ అంటే చెట్టు అనమాట. మనుకా అనేది చెట్టు పేరు. చెట్టు పేరు అండి మనుకా అనేది. సో అట్లా ఆ బీస్ ఏంటంటే మనుకా నుంచి, ఆ ట్రీ నుంచి నెక్టార్ని కలెక్ట్ చేసి హనీని చేస్తాయి కాబట్టి మనం మనుకా హనీ అంటాం. ఎనీథింగ్ అండి, ఇప్పుడు ఏ హనీని తీసుకున్నా కూడా ఒక ట్రీ నుంచి రావాల్సింది. అవును. అంటే బీస్ ఉండాలి, ట్రీస్ ఉండాలి, ఈ రెండు కంబైన్ అవుతేనే హనీ వస్తుంది. సో జనరల్ గా ఆ ట్రీ నేమ్ నే మనం హనీ నేమ్ కింద వాడతాం. మనుకా హనీ అని అట్లా వచ్చిందండి. యాక్చువల్ మనుకా ఇస్ ఏ ట్రీ నేమ్. ఈ ఎంజిఓ అని వాల్యూస్ అని చెప్తా ఉంటారు కదండి హనీలో, ఏంటి అసలు ఎంజిఓ అంటే ఏంటి అసలు? ఎంజిఓ అనేది మిథైల్ గ్లైకాల్ అని, ఇట్స్ నేచురల్ గా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అది ఉందండి హనీలోనే, నేచురల్ గానే ఉందన్నమాట. అది ఇట్స్ అగైన్ వెరీ యూనిక్ అనమాట. ప్రతి హనీలో ఉంటుంది అది? లేదండి, వేరే హనీలో ఏ హనీలోనూ లేదు, ఒక్క మనుకా హనీలోనే ఉంది. ఓకే. సో అట్లా ఇది చాలా యూనిక్ అండ్ ఫేమస్ అయింది. 2006లో డిస్కవర్ చేశారు దాన్ని, హనీలో ఈ కాంపౌండ్ ఉంది అని. 2008-2009 నుంచి ఇంకా బాగా రికగ్నిషన్ అది వచ్చిందండి. సో 2010 నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తా ఉంది. ఇది ఏంటంటే ఎంజిఓ అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాంపౌండ్. ఓకే. సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ పోటెంట్ మాలిక్యూల్. దీని మూలంగా చాలా అడ్వాంటేజెస్ మనకి తీసుకోవచ్చు. అంటే హెల్త్ పరంగా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి మనుకా వల్ల? అంటే హనీ వల్ల నిజంగా హనీ మామూలుగానే మీకు చాలా మంచిదని ఎప్పటి నుంచో ఉందండి. ఇట్స్ వెరీ ఓల్డెస్ట్ నోన్ ఫుడ్ యాక్చువల్ చెప్పాలంటే. ఈ మనుకా హనీకి వచ్చేసి ఇంకా స్పెషల్ ప్రాపర్టీస్ అంటే మీకు యాంటీ బ్యాక్టీరియల్, మీకు ఇంకా వేరే హనీలో ఉన్నదానికన్నా కూడా ఒక 100 times ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా, తర్వాత మీకు ఇమ్యూనిటీ పెరగాలన్నా కూడా, మీకు అల్సర్స్ ఉన్నా కూడా, సో ఇట్లా అన్నిటికీ ఈ మనుకా హనీ అనేది సమ్వాట్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో అట్లా ఇదేంటంటే మాకు 2010 నుంచి చాలా రీసెర్చ్ చేసాం దీనిపైన. అంటే చాలా మంది సైంటిస్టులు దే పబ్లిష్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండి. అసలు మనుకా హనీ వరల్డ్ వైడ్ మొత్తం మీద మీకు చెప్పాలంటే thousands ఆఫ్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ రీసెర్చ్ యాక్చువల్గా న్యూజిలాండ్లోనే కాకుండా మీకు త్రూ అవుట్ యూరప్, యూకే అండ్ యుఎస్ఏ నుంచి ఎక్కువ రీసెర్చ్ చేసి దాన్ని ప్రాపర్టీస్ని డిస్కవర్ చేసి దాన్ని పబ్లిష్ చేయడం ద్వారా ఏముందంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కూడా బాగా ఫేమస్ అయిపోయింది. సో 2010 నుంచి. అయితే సార్ ఇప్పుడు మార్కెట్లో దొరికే హనీలో 90% అడల్టరేటెడ్ అని చెప్తారు. ఐ మీన్ హనీ 100 రూపాయలకే వస్తుంది, అవును, 1,00,000 రూపాయలు కూడా ఉంది. అవునండి. 1 kg హనీ ఎంత ఉంటుందండి హైయెస్ట్ మీరు చూసింది? 250 grams హనీ వచ్చేసి హైయెస్ట్ దాదాపు ఉందండి. $5,000 వరకు కూడా న్యూజిలాండ్ నుంచి
వెళ్తుంది. అది హైయెస్ట్ అంటే హైయెస్ట్ ఒక కేజీ $20,000 $20,000 అంటే ఆల్మోస్ట్ 16 lakhs ఇండియన్ రూపీస్ ఉందండి, ఉంది. ఏముంటుందండి ఆ హనీలో అంత వర్త్ ఏముంటుంది? ఇదండి ఎంజిఓ అని చెప్పా కదా, అది హైయెస్ట్ ఉంటే ఎక్కువ హెల్త్ అడ్వాంటేజెస్ అని ఆల్రెడీ రీసెర్చ్ ఉంది కాబట్టి హయ్యర్ ది ఎంజిఓ మోర్ ద ప్రైస్ ఆఫ్ హనీ. అండ్ ఆల్సో అది ఏంటంటే చాలా చాలా డిఫికల్ట్ అట్లాంటి హనీస్ ని, అంటే ఆ మనుకా హనీ ఆ లెవెల్ ఆఫ్ ఎంజిఓ రావటం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్. అది ఓన్లీ న్యూజిలాండ్ లో వెరీ ఫ్యూ ఏరియాస్ నుంచి అది వస్తుంది అనమాట. ఓకే. సో దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మేమేం చేస్తామంటే దాన్ని స్టోర్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 3-4 years 2-3 years వరకు స్టోర్ చేసి అప్పుడు ఆ ప్రాపర్టీస్ ఆ ఎంజిఓ లెవెల్ రీచ్ అయిన తర్వాత ప్యాక్ చేసి అమ్ముతాం. కాబట్టి ఈ త్రూ అవుట్ ప్రాసెస్ లో మీకు చాలా చాలా కంప్లైంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్, టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ కానీ, తర్వాత మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా బీ కీపర్స్ ఏంటంటే హెలికాప్టర్ లో వెళ్ళి హైవ్స్ పెడతారు అక్కడ, ఎందుకంటే ఇట్స్ వెరీ రిమోట్ రీజియన్స్. ఓకే. ఓకే. సో హెలికాప్టర్ ఉంటుంది, తర్వాత వాళ్ళు హార్వెస్ట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత నుంచి కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ కానీ, టెస్టింగ్ కూడా చాలా చాలా రకాల టెస్ట్ ఉంటాయండి. యాక్చువల్లీ వీ డూ మోర్ దెన్ 20-25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా చేస్తాం. యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ఇట్స్ లాట్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంది. అండ్ డిమాండ్ పర్టికులర్ అంటే హై ఎండ్ మనుకా హనీకి డిమాండ్ కొంచెం ఉంది కాబట్టి నేచురల్ గానే కొంచెం అది ఆ ప్రైస్ కొంచెం హైక్ ఉంటుంది. బట్ అంత ఎవరండి జనరల్ గా ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇక్కడ యూఏఈలో జనరల్ గా ఎక్కువ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. ఓకే. అండ్ యూరోప్ లో యాక్చువల్గా యూరోప్ లో కూడా యూరోపియన్స్ ఎస్పెషల్లీ జర్మనీ ఈజ్ నెంబర్ 1 మార్కెట్ అండి ఈ హనీ కన్జంప్షన్ లో. మనుకా హనీ కన్జంప్షన్ కి జర్మనీ ఈజ్ నెంబర్ 1. అండ్ యుఎస్ఏ ఇప్పుడిప్పుడే బాగా పికప్ అవుతుంది. జర్మనీలో కూడా చాలా మంది ఎంజిఓ 1000 ఎంజిఓ 1200+ వరకు కూడా తీసుకుంటారు. ఓకే. 1200 ఉంటే హైయెస్ట్ ఇంకా అది, అంటే జనరల్ గా 1200+ వరకు రెగ్యులర్ గా కమర్షియల్ గా తిరుగుతుంది. 1200+ నుంచి ఇంకా హైయెస్ట్ వచ్చేసి మేము రిలీజ్ చేసింది మొన్న ఈ మధ్య 2000+ కూడా వచ్చిందండి ఒకటి. ఒక వేరే కంపెనీ రిలీజ్ చేశారు. ఇంకా అది చాలా రేర్ అనమాట. అది ఇంకా 1200+ నుంచి 2000 వరకు ఇంకా లిమిటెడ్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. లిమిటెడ్ క్వాంటిటీస్ లో అట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు. అది కూడా దాదాపు ఒక జస్ట్ 400 jars అంతే. అంతకు మించి ఎక్కువ ఉండదు అనమాట. సో ఇప్పుడు దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దానికి డిమాండ్ ఉంటుందండి జనరల్ గా. ప్లస్ సార్ ఈ బీ హైవ్స్ గురించి చెప్పారు కదా, నేను ఎక్కడో చదివాను ఈ బీస్ కూడా ఆ ఎక్స్ట్రాక్షన్ లో కూడా రాణి ఈగ వర్క్ చేస్తుందో సంథింగ్. చేయదండి, రాణి ఈగ వర్క్ చేయదు, క్వీన్ చేయదు. అండ్ పర్టికులర్ బీ ఎక్స్ట్రాక్ట్ చేసేది హనీ, అది స్పెషల్ అంట కదా, సమ్ రాయల్ జెల్లీ అని ఏదో అంటారంట. రాయల్ జెల్లీ అనేది వర్కర్ బీస్, ఫీమేల్ బీస్ అండి. మేల్ బీస్ డ్రోన్స్ అంటారు. సో డ్రోన్స్ యాక్చువల్గా ఏం అసలు నెక్టార్ కలెక్ట్ చేయడం కానీ ఏం చేయవన్నమాట డ్రోన్స్. సో ఎక్కువ అసలు నెక్టార్ ని కలెక్ట్ చేసేదే ఫీమేల్ బీస్, వర్కర్ బీస్ అంటారు. సో అవి వెళ్ళి పోలెన్ ని కలెక్ట్ చేస్తాయి, నెక్టార్ ని కలెక్ట్ చేసి వచ్చి బీహైవ్ లో వచ్చిన తర్వాత వాటి గ్లాండ్ నుంచి, హెడ్ గ్లాండ్ నుంచి మీకు ఒక వైట్ కలర్ ఒక లిక్విడ్ ఒకటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో అది తీసుకెళ్లి ఓన్లీ క్వీన్ బీకే ఫీడ్ చేస్తాయి అనమాట. ఓకే. ఇవి తెచ్చి క్వీన్ బీకి ఫీడ్ చేస్తాయి. సో అదేంటంటే రాయల్ జెల్లీ అనేది ఇట్స్ వెరీ హై, చాలా న్యూట్రిషియస్, హై ఇన్ ప్రోటీన్ కంటెంట్, ఎమినో యాసిడ్స్, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్. మీకు డిఫరెన్స్ ఏంటి అంటే వర్కర్ బీస్ వచ్చేసి నార్మల్ లైఫ్ స్పాన్ 6 weeks అండి, 6 to 8 weeks ఒక బీ. తర్వాత చనిపోతాయి అనమాట. వేరే క్వీన్ బీ కెన్ లివ్ అప్ to 2 years అండి. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే క్వీన్ బీ ఈట్స్ దిస్ రాయల్ జెల్లీ. ఓకే. సో అట్లా అందుకని రాయల్ జెల్లీ అనేది మళ్ళీ దాన్ని సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మనం చేస్తున్నాం. బీ కీపర్స్ సపరేట్ గా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని చేస్తారండి. అది కూడా వెరీ ఎక్స్పెన్సివ్. దాదాపు 1 kg రాయల్ జెల్లీ వచ్చేసి మీకు $10,000 వరకు ఉంటుంది. అది కూడా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ అగైన్ రాయల్ జెల్లీని మళ్ళీ సప్లిమెంట్స్ లో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత యాక్చువల్గా ఫేషియల్ స్కిన్ కేర్ ఇండస్ట్రీకి కూడా అది చాలా యూస్ఫుల్ ఉంది. సో బీస్ నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ ఈజ్ వెరీ యునిక్ అండ్ స్పెషల్. మనం జనరల్ గా మార్కెట్ లోకి వెళ్ళి హనీ చూస్తాం కానీ ఇంత సబ్జెక్ట్ ఉందని అసలు తెలియదు హనీ వెనకాల. కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా దొరుకుతున్నాయి కదా సార్ ఈ హనీ. ఇవన్నీ అది ఒక రకంగా ఉంటుంది, లైక్ కొంచెం సెమీ లిక్విడ్ లాగా అట్లా ఉంటుంది.
ఈ కొన్ని మాత్రం సెమీ సాలిడ్ లాగా సాలిడ్ ఉంటాయి. గా ఉంటాయి. అవును. సో ఏంటి ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అసలు? మెయిన్లీ టెంపరేచర్ క్లైమేట్ బట్టి ఉంటుందండి. Hmm. సో ఇండియా మనకి హాట్ కంట్రీ కాబట్టి జనరల్ గా అక్కడ వచ్చే హనీ అంతా మీకు లిక్విడ్ గానే వస్తుంది. Hmm. న్యూజిలాండ్ టెంపరేట్ క్లైమేట్ కాబట్టి అక్కడ టెంపరేచర్స్ జనరల్ గా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు పేస్ట్ లాగా. హనీ వచ్చినప్పుడే మీకు దాదాపు క్రిస్టలైజ్డ్ సెమీ లిక్విడ్ లానే ఉంటుంది. ఓకే. సో అదేంటంటే దాన్ని అలానే తీసుకుంటే మనకి క్రిస్టల్స్ మనకి మౌత్ లో అంత ఫీలింగ్ బాగుండదని మేమేం చేస్తామంటే దాన్ని బ్లెండ్ చేస్తాం. అంటే బ్లెండ్ అంటే ఒక ట్యాంక్ లో వేసి దాన్ని బాగా మిక్స్ చేస్తాం అనమాట. Hmm. అది ఆ ప్రాసెస్ ఒక 2 days 3 days చేస్తాం. సో దాని మూలంగా ఏమవుతుందంటే మీకు క్రీమ్ లాగా అయిపోతుంది, ఆ ఫైన్ క్రిస్టల్స్ లాగా అవుతాయి. ఓకే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు అది హనీ నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీ బాగుంటుందని అట్లా చేస్తాం. ఓకే. సో అందుకని మీకు మనుకా హనీ జనరల్ గా మీకు లిక్విడ్ లాగా ఉండదు. న్యూజిలాండ్ నుంచి వచ్చేది మీకు డెఫినెట్ గా క్రీమ్ పేస్ట్ లాగానే ఉంటుంది, క్రీమ్ లాగానే ఉంటుంది. పేస్ట్ లాగా ఉంటుంది. మన ఇండియాలో దొరికేది జస్ట్ లైక్ లిక్విడ్ లాగా ఉంటుంది. బోత్ ఆర్ సేమ్ అండి. Okay. ఇప్పుడు మీరు ఈ క్రీమ్ హనీని కూడా మీరు 35 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఒక 1 day 2 days పెట్టి వదిలేస్తే లిక్విడ్ లిక్విడ్ అయిపోతుంది అయిపోతుంది. కంప్లీట్. సో ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్. ఓకే.